మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, మనము పోరాడునది శరీరంతో కాదు, దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస ప్రయాణంలో నిజమైన దేవుని తెలుసుకొని ఆయన సొత్తుగా, ఆయన వారసులుగా, ప్రజగా సాగిపోతున్న మనకు శరీరాలతో కాదు మన పోరాటము, అపవాది యొక్క దురాత్మల సమూహంతో. ప్రభువు మీద నీకున్న ఆత్మీయమైన తృష్ణ, ఆశ, ఆత్మీయ ఎదుగుదలకు ఏ విధంగా దేవుని సన్నిధిలో గడుపుతూ వాక్యానుసారంగా ఆయన మీద దృష్టి పెట్టి ముందుకు సాగిపోతున్నావా? అపవాది దురాత్మల సమూహంలో రకరకములు కలిగిన శక్తితో పసికట్టి మన తృష్ణ ఏ రకముగా ఉన్నదో దానిలోనే మనము, లోకము మనకెందుకు, పరలోకమే మనకు ముఖ్యమని మార్గము తప్పించి పిచ్చిగా కూడా అపవాది నడిపిస్తుంది. కాబట్టి మన విశ్వాస ప్రయాణంలో కలిగిన వాటితో మితముగా జీవిస్తూ నీ ఇరుగు పొరుగు వారి పాపాన్ని అంటుకోకుండా ప్రభువుకు మహిమపరుచుకుంటూ ప్రకాశించే జ్యోతిగా జాగ్రత్తగా నీ విశ్వాస ప్రయాణము ఉండాలి. కాబట్టి ప్రభు పక్షాన గెస్తమనే ప్రార్థనా శక్తితో అపవాదిని గద్దిస్తూ ఒక సైనికునిగా నీ విశ్వాసమును కాపాడుకుంటూ అపవాదికి చిక్కకుండా నీలో ఉన్న పరిశుద్ధాత్మను బలపరుచుకుంటూ ముందుకు సాగిపోవాలి. నిద్రమత్తులై ఉండకుండా జాగృతి కలిగి నీ పరుగు పందెంలో జయకరమైన హల్లెలూయా ధ్వనులతో నిన్ను బలపరచువాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నిన్ను స్తుతించుకునే సమయం, నిన్ను ప్రార్థించుకునే సమయం మా అందరికీ నువ్వు దయచేసిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. పరిశుద్ధమైన తండ్రి, మా వాగ్దానం వింటున్న బిడ్డను బట్టి మీకు వందనములు. మా బిడ్డల విశ్వాస ప్రయాణంలో ఎటువంటి ఆశలు, తలంపులు, ఆలోచనలు కలిగి ఎంతో ఆత్మీయంగా సాగిపోతున్నప్పుడు మార్గం తప్పించడానికి అదే ఆత్మీయ మార్గంలో శోధింపబడుచుండగా మా బిడ్డల మీద కనికరపడి పట్టుకొని బయటికి లాగి సర్వసత్యంలోకి నడిపించి నీ నామం మహిమపరుచుకోమని మా బిడ్డల విషయం నేను ప్రార్థిస్తున్నాను యేసయ్య. ఎవరెవరు ఏ ఇబ్బందులతో, ఏ కొరతలతో బిడ్డలు ఉన్నారో యేసయ్య, దాని నుంచి నువ్వు విడుదలను దయచేస్తావని అడుగుచున్నాను యేసయ్య. నిజంగానైనా ఎవరెవరు ఈ వాగ్దానం వింటున్నారో యేసయ్య, ఏ సమస్య మీద బిడ్డలు దిగులు చెందుతున్నారో యేసయ్య, దాని నుంచి బిడ్డలకు విడుదల దయచే యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఏ అక్కర్ల కోసం బిడ్డలు ఆశపడుతున్నారో యేసయ్య, ఆ బిడ్డలకై నువ్వు దయచేస్తామని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. యేసు స్వామి నీకు స్తోత్రం. నేను బిడ్డలు కూడా నీ యందు నేను తండ్రి నమ్మికంతో నేను తండ్రి విశ్వాసంతో నీ యందు మోకరించి ప్రార్థించేలాగా బిడ్డలను నడిపించుకో యేసయ్య తండ్రి. యేసు స్వామి నీకు స్తోత్రం నేను తండ్రి. నా దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసంతో బిడ్డలు నడిపించు యేసయ్య తండ్రి. యేసు స్వామి నీకు స్తోత్రం నేను తండ్రి. నిజంగా నేను తండ్రి, ఈ లోకంలో నేను తండ్రి మేము శరీరంతో కాదు నాన్న తండ్రి, దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము నాయన తండ్రి. నేను మేము అది తెలుసుకుని నేను ముందుకు వెళ్ళేలాగా మమ్మల్ని నడిపించుకో యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఎవరు ఏ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో యేసయ్య, దాని నుంచి నువ్వు విడుదల దయచేయి యేసయ్య తండ్రి. ఆర్థిక ఇబ్బందులు కుమిలిపోతున్నాయన తండ్రి ఉంటారు యేసయ్య. నిజంగా ఈ ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు మాకు తొలగిపోతాయి యేసయ్య? ఈ అవమానాలు ఎప్పుడు మేము భరించాలి యేసయ్య? అనేక మందితో మేము మాటలు పడుతున్నాం నైనా తండ్రి. కానీ మేము ఈ ఆర్థిక ఇబ్బందులు మేము కట్టినైనా ఇవి మాకు తొలగిపోవడం లేదు యేసయ్య అని బిడ్డలు కుమిలిపోతున్నారు యేసయ్య. ఈ బిడ్డలకి విడుదల దయచేయి యేసయ్య. నీకు స్తోత్రం. నెమ్మది, శాంతి, సమాధానాన్ని దయచేయి యేసయ్య తండ్రి. ఎంతో మంది బిడ్డలు గర్భఫలం లేక గర్భఫలం కోసం ఎదురు చేస్తున్న బిడ్డల పట్ల నీవు గర్భఫలాన్ని ఆ బిడ్డలకు దయచేయి యేసయ్య తండ్రి. ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయి బిడ్డలకి నైనా తండ్రి. ఆ బిడ్డల పక్షాలు నువ్వు తోడుగా ఉండి యేసయ్య, తన పాపాలను క్షమించి నైనా తండ్రి ఆ బిడ్డలకు గర్భఫలాన్ని నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఉద్యోగం లేకనైనా తండ్రి కుమిలిపోతూ ఉంటారు యేసయ్య. మా కుటుంబాన్ని ఎలా మేము నడుపుకోవాలి అని నా బిడ్డలకు ఒక ఉద్యోగాన్ని నేను అవకాశం నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. యేసు స్వామి నీకు స్తోత్రం నేను తండ్రి.
నిజంగానైనా తండ్రి ఇంకెంతోమంది బిడ్డలు యేసేనైనా తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ కుమిలిపోతూనైనా తండ్రి ఎప్పుడు నాకు స్వస్థత కలుగుతాది యేసయ్యనైనా తండ్రి, ఎన్నాళ్ళు నా జీవితం ఇలాగే ఉండాలనైనా, నేను మంచంలో నుంచి లేలేకపోతున్నాను నైనా తండ్రి, ఈ అనారోగ్యం నుంచి కుమిలిపోతున్నాను యేసయ్య, దీని నుంచి నాకు విడుదల దయచేయి యేసయ్య నైనా తండ్రి. ఎవరు ఏ అనారోగ్యంతో కుమిలిపోతున్నారు యేసయ్య నైనా తండ్రి, ఆ బిడ్డలకి నైనా తండ్రి స్వస్థతను దయచేయి నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీని నైనా తండ్రి నీ చెంగు ముట్టుకుంటానే స్వస్థనైనా తండ్రి బిడ్డ నైనా స్వస్థత కలిగి ఉన్నది యేసయ్యనైనా తండ్రి. నిజంగా కుంటి వారికి నడకనిచ్చేవు నైనా తండ్రి, కుంటి వారికి నడకనిచ్చేవు నైనా తండ్రి, గుడ్డి వారికి చూపునిచ్చేవు నైనా తండ్రి. నిజంగానైనా ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిపించిన యేసయ్యనైనా తండ్రి, నువ్వు తలుచుకుంటే కనురేపు పాటలను నైనా తండ్రి అద్భుత కార్యాలు చేసే దేవుడవు నైనా తండ్రి. ఆ బిడ్డల పక్షాలని అద్భుతమైన కార్యం జరిపించు యేసయ్యనైనా తండ్రి. ఎవరి రానైనా తండ్రి ఉదయకాల సమయంలోనైనా తండ్రి ప్రార్థన వింటున్నారో యేసయ్యనైనా తండ్రి, ఏ అనారోగ్యంతో బిడ్డలు దిగులు చెందిపోతున్నారో నైనా తండ్రి, దాని నుంచి నేను విడుదల దయచేయి యేసయ్యనైనా తండ్రి. ఆ బిడ్డలను తాక్కునైనా తండ్రి, దాని నుంచి విడుదలను దయచేస్తుంది నీకు స్తోత్రములనైనా తండ్రి, నీకు స్తుతి స్తోత్రమునైనా తండ్రి. ఇంకానైనా తండ్రి నేను అది విదేశాల్లో ఉన్న బిడ్డలనైనా తండ్రి వాళ్ళ కుటుంబాల కోసం నేను విదేశాల్లో వెళ్ళి కష్టపడి బిడ్డలు అక్కడ ఎన్నో కష్టాలు వేదనలు అనుభవిస్తున్నాను నైనా తండ్రి. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా ఉండు నైనా, మేమంది బిడ్డలకు నైనా తండ్రి నువ్వేనైనా నీ ప్రేమను కృపను చూపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. యేసు స్వామి నీకు స్తోత్రం నైనా తండ్రి. ఇంకా ఎవరెవరు ఏ విషయాలతో కుమిలిపోతున్నారో యేసయ్య, ఆ బిడ్డలకు విడుదల దయచేయి యేసయ్య, ఆ బిడ్డలకు విడుదల దయచేయి యేసయ్య నైనా తండ్రి. ఏ అక్కర్ల కోసం ఏ ఇబ్బందుల కోసం బిడ్డలు కుమిలిపోతున్నారో యేసయ్యనైనా తండ్రి, నైనా తండ్రి వాళ్ళ గుప్పిలిప్పి సహాయం చేయి నైనా తండ్రి. యేసు స్వామి నేను అదే విధంగా ఈ వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి నైనా తండ్రి నీ కనికరం నీ ప్రేమను చూపించి ఆ బిడ్డల మీద నైనా తండ్రి నేను ఆ వివాహ విషయంలో నీ అద్భుతమైన కార్యం జరిపించి ఆ బిడ్డలకు యేసయ్య నీకు స్తోత్రం నైనా తండ్రి. అదేవిధంగా గృహం లేకనైనా తండ్రి గృహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీదనైనా తండ్రి ఆ బిడ్డలకు ఒక చక్కటి గృహాన్ని దయచేసబోతుంది నీకు స్తోత్రాలు నైనా తండ్రి. యేసు స్వామి నీకు స్తోత్రం నైనా తండ్రి. నైనా బిడ్డలకు ఎంతో మంది బిడ్డల ఆహారం లేక అలబెట్టిస్తుంటారు నైనా తండ్రి. ఆ బిడ్డలకు నైనా తండ్రి నీవు ఆహారాన్ని దయచేసి నైనా తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరి వాళ్ళ పని పాటలలో బయలుదేరుచుండగానైనా తండ్రి క్షేమంగా నేను మమ్మల్ని నడిపిస్తాను అడుగుచున్నాను. తిరిగి మళ్ళీ గృహానికి వచ్చేంత వరకు నీ కాపుదలలో ఉంచుకో యేసయ్య. ఎటువంటి ప్రమాదాలు కానీ అపాయాలు కానీ జరగకుండా యేసు నామములో బిడ్డలు నీ ఆధీనంలో ఉంచుకో యేసయ్య నీకు స్తోత్రం. నేను బిడ్డలు కూడా ఏ విషయంతో బయలుదేరుచున్నారో ఈ ఉదయకాల సమయంలో నైనా తండ్రి నీ యందు మోకరించి నైనా తండ్రి యేసయ్య నామములో మేము బయలుదేరుచున్నామనే బిడ్డలు ధైర్యంగా నడిపిస్తామని అడుగుచున్నాను యేసయ్య. ఏనైనా ఏవి ప్రారంభించడానికి వెళ్తున్నారు యేసయ్య శుభం కలిగేలాగా నువ్వు దయచేసి నీకు స్తోత్రం నైనా తండ్రి. ఈ ప్రార్థన ఎవరెవరు వింటున్నారో ఆ బిడ్డలకు నువ్వు ఆశీర్వాదకరంగా నిలబెట్టు యేసయ్య నైనా తండ్రి. నువ్వే ఆ బిడ్డలకు తోడుగా అండగా ఉంటావని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.